అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుడు ఒక కార్యాన్ని పూనుకోవాలని, అంటే దేవుడు ఒక కార్యాన్ని మొదలు పెట్టాలని, నేను నీకు తోడుగా ఉంటాను అనేటువంటి విషయాన్ని ఈ దినంన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏదైనా ఒక పనిని మనం మొదలు పెట్టాలనుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. ఇది స్టార్ట్ చేస్తే నేను రన్ చేయగలుగుతానా లేదా, లేకపోతే మొదట్లోనే నేను మూసివేస్తానా, లేకపోతే ఇందులో నేను అడుగు పెడితే నేను ముందుకు కొనసాగలుగుతానా లేదా, లేకపోతే మనం ఏదైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది మంచిదేనా, ఇది నాకు సెట్ అవుతుందా లేదా అని అలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా, సందిగ్ధంలో మనం ఉండేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క చిత్తం కొరకు ఎదురు చూసి దేవుడు ఓకే అంటే దాన్ని మనం స్టార్ట్ చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క మార్గము సరైనదిగా, సరళమైనదిగా, మనకు ఉపయోగకరమైనదిగా, మనల్ని నడిపించేదిగా, దేవుడు మన తోడుంటే మనకు ఇక ఏది అడ్డు ఉండదనమాట. దేవుడు మనతో నడుస్తూ ఉంటే, దేవుడు మనకు అన్నీ చెప్తూ ఉంటే అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదనమాట. అలాంటి అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా మనం ఏ పని జరిగించినా కూడా, ఏ పని మనము పూనుకున్నా కూడా, ఏ పని చేయటానికి మనము రెడీ అయినా కూడా అది తప్పకుండా విజయవంతంగా ముగిసేదిగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సందర్భాన్ని, అంటే ఈ యొక్క మాటలు ఎవరెవరితో చెప్పారు అనేది మనం చూసినట్లయితే, ఈ యొక్క దావీదు భక్తుడు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఈ యొక్క పనిని అప్పగించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 22వ అధ్యాయము మొదటి నుంచి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాన్ని అంతటిని మనం చదివినట్లయితే, దావీదు తన యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరం విషయమై ఎంతో మక్కువ కలిగినటువంటి వాడై, దేవుని యొక్క మందిరము ఈ యొక్క డేరాలలో ఉంటే నేను ఇలాంటి పెద్ద పెద్ద భవనాల్లో ఉండటము అంత శ్రేయస్కరం కాదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడై, ఈ యొక్క మందసమునకు, అంటే దేవుని యొక్క సన్నిధిని ఎంతో ఘనముగా కట్టించాలని ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క తలంపులన్నీ నాతాను ప్రవక్తతో పంచుకున్నప్పుడు ప్రవక్త కూడా సరే మంచిదే కదా అనే యొక్క ఆలోచన, నీవు ఎలాగనుకుంటే అలా చెయ్యని సరే అని చెప్తాడు. కానీ వెంటనే దేవుడు ఆ యొక్క ప్రవక్తతో ఏం మాట్లాడతాడంటే, నీవు వెళ్ళి వెంటనే దావీదుకి తను కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన విషయంలో నేను ఇష్టపూర్వకంగా లేను అనేటువంటి విషయాన్ని అతనికి తెలియజేయి, అతను ఆ యొక్క మందిరంను కట్టించకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ యొక్క ప్రవక్త ద్వారా అతనికి తెలియజేస్తూ వస్తాడనమాట. ఈ యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే, ఎందుకు దేవుడు దావీదును తన యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరాన్ని కట్టకుండా ఉండటానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు అనేది మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయంలో ఒక తలంపు దేవుని యొక్క వాక్యంలో రాయించి ఉంచాడు. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు, ఇది మొదలుకొని నీ సంతతికి సదాకాలము యుద్ధములే అని ఆ యొక్క బత్షెబ విషయంలో తను చేసినటువంటి ఆ యొక్క పాపమును బట్టి అక్కడ దేవుడు ఆయనను శిక్షిస్తూ వచ్చాడనమాట. ఆ యొక్క శిక్షను పొందినటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి అనేకమైనటువంటి యుద్ధాలు జరిగించి ఎంతో మందిని ఆయన చంపివేస్తూ వారి యొక్క రక్తాన్ని చిందించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు గనుక ఆ యొక్క మందిరాన్ని కట్టించకూడదు అనేటువంటి విషయాన్ని, దావీదు తలంపు మంచిదే కానీ కట్టడానికి అతడు యోగ్యుడు కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ వస్తూ ఉంటున్నాడు. అలాగునే మన యొక్క జీవితంలో మనం చేసేటువంటి పనులు మంచివిగానే మనకు కనబడతాయన్నమాట. ఈ తలంపు మంచిదే కదా, ఈ యొక్క పని మంచిదే కదా, నేను చేస్తే ఏమవుతుంది, ఇంకా దేవుడు ఎందుకు వద్దంటాడు అనేటువంటి ఆలోచనలు కూడా మనకు
వస్తాయన్నమాట. అది దేవుని పనే కావచ్చు, దేవునికి నీవు చేసేటువంటి మేలే కావచ్చు. కానీ దేవుని అనుమతి లేకుండా, దేవుని ఇష్టం లేకుండా మనము దేవుని కొరకు కూడా ఏ పని చేసినా కూడా అది దేవుడు మెచ్చేటువంటి వాడుగా ఉన్నాడనమాట. దేవుని పని అయినా కానీ, లేకపోతే మన సొంత పని అయినా కానీ, లేకపోతే మన యొక్క కుటుంబంలో ఉండేటువంటి పని అయినా కానీ, అది నీవు తలపెట్టేటువంటి ఏ పని అయినా కూడా దేవుడు చెప్పకుండా చేస్తే దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా లేడనమాట. అయితే దావీదు మరి తనను వద్దన్నాడు కదా, మరి తన కుమారుడికి ఎందుకు అప్పగిస్తూ ఉన్నాడంటే దేవుడే చెప్పాడనమాట. నీవు కట్టద్దు, కానీ నీ యొక్క ఆలోచన మంచిదే కాబట్టి నీ యొక్క కుమారుడి ద్వారా నేను ఆ యొక్క ఆలోచనను స్థిరపరుస్తాను అనేటువంటి వాగ్దానము దావీదు మరణం కంటే ముందుగా అలాగున దేవుడు చెప్పినటువంటి కారణాన్ని బట్టి అనేకమైనటువంటి సామాగ్రిని అక్కడ సమకూర్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ 5వ వచనంలో చివరి మాటల్లో మనము చూసినట్లయితే దావీదు తన మరణంనకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. అంటే దేవుని యొక్క నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలనుకుంటున్నాడు. తర్వాత దేవుడు వద్దన్నాడు కదా అని ఆ యొక్క తలంపును వదిలేశాడు. కానీ దానికి అవసరమైనటువంటి సామాగ్రిని, దానికి అవసరమైనటువంటి వాటిని ఆయన సమకూరుస్తూ వచ్చాడు. చూసినట్లయితే 5వ వచనం మొదటి నుంచి మనం చదివితే, నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణంనకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. దావీదు తన యొక్క కుమారుడి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. నేను మందిరం కట్టాలనుకుంటే దేవుడేమో నా కుమారుని కట్టమన్నాడు. అయితే నా కుమారుడేమో చిన్నవాడు, అతనికి అంతగా ఆలోచన వస్తుందో లేదో, జ్ఞానం కలిగి ఉంటాడో లేదో. దేవుని యొక్క మందిరం అంటే చాలా ఘనంగా కట్టించాలి, అది చాలా మంచిదిగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి, చాలా కీర్తి ప్రభావములు కలిగినదిగా ఉండాలి, తర్వాత సకల దేశంలో ప్రసిద్ధి చెందినటువంటి మందిరముగా ఉండాలి, ఘనమైనదిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి సామాగ్రిని ఆయన అక్కడ సమకూరుస్తూ వచ్చాడు. ఇంకా సామాగ్రినే కాకుండా తన యొక్క కుమారుడికి సహాయం చేయమని చాలామంది జ్ఞానవంతులను ప్రోత్సహించాడు. ముందే చెప్పి పెట్టాడనమాట, నా కుమారుడికి మందిరం కట్టేటప్పుడు సహాయం చేయండి, మీరందరూ ఆయనతో ఉండి మీరు సహకరించండి అనేటువంటి మాటలను దావీదు అక్కడ ఉన్నటువంటి జ్ఞానులైనటువంటి వారికి చెప్పినట్లుగా కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. చూసినట్లయితే ఇదే మొదటి దినవృత్తాంతములు గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో మనం ఆ యొక్క మాటను చూస్తాం. మరియు తన కుమారుడైన సొలొమోనుకు సహాయము చేయవలనని దావీదు ఇజ్రాయేలీల అధిపతులకు అందరికీ ఆజ్ఞాపించెను. అంటే మందిరం కట్టే విషయంలో నా కుమారుడికి సహాయం చేయమని అక్కడ ఉండేటువంటి అధిపతులకు అందరికీ కూడా ఆయన ముందుగానే ఆజ్ఞాపించాడనమాట. ఆయన బ్రతికి ఉన్నటువంటి ఆ యొక్క దినముల్లోనే, ఆయన రాజ్యాన్ని సొలొమోనుకు అప్పగించేటువంటి ఆ యొక్క దినాల్లో ఆయన ముందుగా తను ముసలివాడైన పోయినప్పుడు తన యొక్క కాలము ముగుస్తుందో అని దావీదుకి అర్థమైనప్పుడు అనేకమైనటువంటి విషయాలు చెప్తూ వచ్చాడు. ఆ యొక్క చెప్పినప్పుడు ఉండేటువంటి యొక్క సందర్భమే ఈ సందర్భం. నేను మందిరాన్ని కట్టాలనుకుంటూ ఉన్నాను, కానీ దేవుడు నన్ను వద్దన్నాడు, కాబట్టి నిన్ను కట్టమన్నాడు, కాబట్టి నీవు కట్టు, నీవు పని పూనుకో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి మాటను దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియజేసినట్లుగా ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనము చూడవచ్చు. మనం చూసినట్లయితే దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఏం తెలియజేశాడు, దేవుని పని పూనుకునే కంటే ముందుగా ఆయన ఎలా ఉండాలో కూడా దావీదు భక్తుడు తెలియజేస్తూ వచ్చాడనమాట తన కుమారుడికి. చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. ఇక్కడ ఏ పని పూనుకున్నా కూడా, ఎక్కడ తిరిగినా కూడా మనం వివేకముగా నడుచుకోవాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే
ఆయన మార్గములను అనుసరించి నడుచుకున్న ఎడలా నీవు ఏ పని పూనుకొనినను, అంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది విజయవంతంగా, జ్ఞానయుక్తంగా, మనకు ఉపయోగకరంగా, దేవుని మహిమార్థంగా ఆ యొక్క పని ముందుకు కొనసాగాలంటే మనం చేయవలసినటువంటి పని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన మార్గములను అనుసరించి నడుచుకోవటమే. ఆయన మార్గములను అనుసరించి నడుచుకుంటూ ఆయనను హత్తుకొని ఉంటూ మనం ఏ పని పూనుకున్నా కూడా దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి ఆయన మార్గములను మనం అనుసరిస్తూ ఉంటూ ఉన్నామంటే దేవుని యొక్క తోడును మనము కోరుకున్నట్టే. దేవుడు మనతో ఉన్నాడంటే మనం ఏ పని స్టార్ట్ చేసినా కూడా దేవుని యొక్క జ్ఞానము ఆ యొక్క మార్గమును, ఆ యొక్క పనిని ముందుకు కొనసాగించేదిగా ఉంటదనమాట. దేవుని యొక్క మార్గములు ఎలా ఉంటాయో దేవుని యొక్క వాక్యంలో నుండి మనము చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో దేవుని యొక్క మాటలు రాయబడి ఉంటూ ఉన్నాయి. అంటే ఆయన మార్గములు ఎలా ఉంటాయో ఇక్కడ స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నదనమాట. చూసినట్లయితే 33వ వచనంలో చివరి అంశంను, అంటే చివరి లైన్ చదువుతూ ఉంటూ ఉన్నాను. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ఆయన మార్గములు ఎలాంటివంటే అగమ్యములు. కింద పైన 1 అని ఇచ్చి కింద పుట్టినోట్లో ఏమని ఇచ్చాడో మనం చూసినట్లయితే అడుగు జాడలు పట్టణ శక్యములు. అంటే ఆయన అడుగు జాడలు ఎలా ఉంటాయంటే మనం పట్టుకోవడానికి అవి శక్యమైనటువంటివిగా ఉండవు. అగమ్యములు అంటే వాటికి గమ్యం అనేది ఉండదనమాట. ఆ యొక్క గమ్యము దేవుడికి మాత్రమే అర్థమవుతుంది కానీ మనకు అర్థం కావు. అంటే మన యొక్క అడుగు జాడలకి అవి పట్టణ అశక్యముగా ఉండేటువంటివే దేవుని యొక్క మార్గములు. అంటే దేవుని మార్గములు మనకు అర్థము కానటువంటివిగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఒక్కోసారి మనకి జీవితంలో దేవుడు నడిపించేటువంటి ఆ యొక్క విధానాన్ని మనం చూసినప్పుడు ఏంటబ్బా ఇలా జరుగుతుంది, ఏంది ఇది కరెక్టేనా, ఏంది మనకు అర్థం కావట్లేదే, దేవుడు ఏంది ఇలా చేస్తూ ఉంటూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనలు కలిగిస్తాయన్నమాట. అవే దేవుని యొక్క మార్గములు. ఒకరి ఎదుట సరైనటువంటి మార్గం ఉంటుందంట, తుదకది మరణంనకు దారి తీస్తుందంట. అంటే నీకు కరెక్ట్ అనిపించేది దేవుని యొక్క మార్గం కాదు, కానీ నీకు అర్థం కానిదే దేవుని యొక్క మార్గం అని నీవు గుర్తించాలి. ఇంకా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఆయన మార్గముల గురించి దేవుడు రాయించి ఉంచాడనమాట. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని యొక్క మార్గములు ఎలా ఉంటాయంటే మన యొక్క మార్గాలకి దేవుని యొక్క మార్గాలకి ఎంత వ్యత్యాసమో దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో, అంటే భూమికి ఆకాశానికి చాలా దూరం ఉందనమాట. అంత దూరం ఉంటాయంట మన మార్గాలకి దేవుని యొక్క మార్గాలకి వ్యత్యాసం, అంత డిఫరెన్స్ ఉంటుందంట. అంటే చూసినట్లయితే అంత చిన్నగా మనం ఆలోచిస్తాం, అంత చిన్నగా మన యొక్క మార్గాలు ఉంటాయి, కానీ దేవుని యొక్క మార్గాలు చాలా పెద్దవన్నమాట. అయితే ఈ దేవుని యొక్క మార్గాలు మనకు అర్థం కావాలంటే, దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలంటే, మనకు అర్థం కాని మార్గాలు కదా, మనకంటే దేవుని యొక్క మార్గాలు ఎంతో ఉన్నతమైనటివిగా ఉన్నాయి కదా. ఇలాంటి ఉన్నతమైనటువంటి మార్గాల్లో మనం ఉండాలంటే, మనం నడవాలంటే మనం చేయవలసింది ఏంది? దేవుని యొక్క మార్గాల్లో నడిస్తే ఏ పని పూనుకున్నా దేవుడు సఫలం చేస్తాడని వింటూ ఉన్నాం. మరి దేవుని యొక్క మార్గాలేమో మనకు అర్థం కావంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క మార్గాల్లో మనము ఉండాలంటే, మన యొక్క పని పూనుకున్నప్పుడు సఫలం కావాలంటే దేవుని యొక్క మార్గాల్లో ఎలా మనం నడవగలుగుతాము అనేది మనం చూసినట్లయితే, దావీదు ఎలా నడిచాడో మనం గుర్తిస్తే ఆ యొక్క మార్గాల్లో మనం కూడా నడవగలుగుతాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. దావీదు భక్తుడు బహు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, దేవుని మార్గాల్ని అతను అనుసరిస్తూ ఉంటూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. కింద లైన్ మనం చూసినట్లయితే, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. అంటే దేవుని యొక్క మార్గాల్లో నడుచుకోవటానికి మూలం ఏంటంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండటమే, భక్తిహీనులుగా మనము జీవించకుండా ఉండటమే, భక్తి కలిగినటువంటి జీవితమే దేవుని యొక్క మార్గాల్లో మనము నడుచుకునేటువంటి
అనుభూతి అన్నమాట. అంటే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుణ్ణి హత్తుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు తన యొక్క మార్గాలను మనకు బయలుపరుస్తాడు. ఇంకో మాట స్పష్టంగా యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది. యోబు గ్రంథము 21 అధ్యాయము 14 వచనంలో, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. అంటే దేవుని యొక్క మార్గములను గూర్చినటువంటి జ్ఞానము ఎలా వస్తుందంటే దేవుడు మనతో ఉంటే వస్తుందన్నమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీ జ్ఞానం మాకు అవసరం లేదు, నీ మార్గములను గురించినటువంటి జ్ఞానం మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని దేవునితో చెప్తూ ఉంటున్నారంట. అలాంటి వారు దేవుని యొక్క మార్గంలో నడుచుకోలేరు, దేవుని యొక్క మార్గములను అనుసరించలేరు. అందుకే దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని మార్గములను అనుసరిస్తూ ఉన్నాను, భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాదు. అంటే దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే దేవుని మార్గాల్లో నడుచుకోవాలంటే, దేవుని మార్గాల్ని మనం అనుసరించాలి అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఆయనను హత్తుకొని ఉండటమే. అలాగున దేవుణ్ణి హత్తుకున్నటువంటి వారమై దేవుని యొక్క మార్గంలో దావీదు నడుచుకున్నట్లుగా మనం కూడా నడుచుకున్నటువంటి వారమై మనము చేసేటువంటి ప్రతి పనిలో మనము దేవుని యొక్క తోడును ఉంచుకున్నటువంటి వారమై మనము పని మొదలుపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా సఫలం చేసేటువంటి వాడుగా, ఆ యొక్క మార్గములను గూర్చినటువంటి జ్ఞానము మనకిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. అలాగున దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. 1 దినవృత్తాంతముల గ్రంథము 22 అధ్యాయము 16 వచనము, కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.